యుద్ధాన్ని ఒంటరిగా గెలిచే శక్తి ఉన్నవాడు ఎందుకు తన శిరస్సునే అర్పించాడు? శ్రీకృష్ణుడు ఎందుకు బార్బరీకుడి శరీరాన్ని కాక శిరస్సునే ఎందుకు కోరాడు? బార్బరీకుడి శిరోత్యాగం వెనుక మర్మమేంటో వివరిస్తూ సాగే అనగనగాలోని నేటి కథనమే శిరస్సుతో దర్శించిన యుద్ధం, హృదయంతో గెలిచిన అమరత్వం. యోధుడు బార్బరీకుడి శిరోత్యాగంలోని మర్మం. అనగనగా అది ద్వాపరయుగం, కురుక్షేత్ర సంగ్రామ సమయం. శ్రీకృష్ణుడు ఓ వరంగా కోరిన కోరిక మేరకు ఆయన ముందు ప్రణమిల్లి ఆ అపర బలవంతుడు బార్బరీకుడు ఆ క్షణంలో సందేహం లేకుండా తన ఖడ్గాన్ని చేతబట్టి, ప్రభు, ఈ శిరస్సు మీ ధర్మానికి ఉపకరిస్తే ఇదే నా పరమ భాగ్యం అని పలుకుతాడు. బార్బరీకుడి తల వేరై యుద్ధాన్ని దర్శించేందుకు ఎత్తైన శిఖరంపై ప్రతిష్ఠించబడింది. అక్కడ నుంచే అతడు కౌరవ పాండవ యుద్ధాన్ని సాక్షిగా చూస్తున్నాడు. అలా యుద్ధ గర్జనల మధ్య కృష్ణుని చిరునవ్వు ఒక ప్రశాంత తరంగంలా విరాజిల్లుతోంది. యుద్ధానికి సిద్ధంగా నిలిచిన వీరుడు బార్బరీకుడు తన శిరస్సుతో వీక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు మృదువుగా పలికాడు బార్బరీకుడితో, బార్బరీకా, నీ శిరస్సు కోరినది కేవలం యుద్ధ విజయం కోసమే కాదు, దాని వెనుక ఉన్నది ఓ లోతైన ధర్మ రహస్యం. విను, చెబుతాను. ఆ సమయంలో అందరూ కృష్ణుని వైపు చూస్తారు. నీది ఈ జన్మ మాత్రమే కాదు అని కృష్ణుడు కొనసాగిస్తాడు. బార్బరీకా, గత జన్మలో నీవొక యక్షుడివి. గర్వంతో, అహంకారంతో ఋషుల్ని అవమానించిన ఫలితంగా నీవు ఘోర శాపానికి గురయ్యావు. నీకు శరీరంతో యుద్ధం చేసే అవకాశం ఉండదు, శిరస్సుతోనే యుద్ధాన్ని దర్శిస్తావు అనే శాపం నీకుంది. బార్బరీకుడి నేత్రాలు నీటితో నిండిపోయాయి. ప్రభూ, ప్రభూ, అందుకేనా ఈ జన్మలో నాకీ విపరీతమైన శక్తి, శాపం అని ప్రశ్నిస్తాడు. కృష్ణుడు చిరునవ్వుతో తల ఊపాడు. అవును, నీ శక్తి సాధారణమైనదే బార్బరీకా. 3 బాణాలతో యుద్ధాన్ని క్షణాల్లో ముగించగల శక్తి నీది. కానీ పాల్గొనడం యుద్ధ ధర్మాన్ని భంగపరుస్తుంది. అందుకే నీ తలనే నేను కోరాను. అంతటితో ఆగలేదు కృష్ణుడు. బార్బరీకా, నీవు కలియుగంలో ఖాటూశ్యామ్గా పూజింపబడుతావు. నీ పేరు తలుచుకున్న వారికి కష్టం చిటికెలో తొలగిపోతుంది. న్యాయం కోరేవారికి నీవు ఆశ్రయమవుతావు. నిరాశలో ఉన్నవారికి నీవొక ఆశా కిరణం అని వరమిస్తాడు శ్రీకృష్ణుడు. ఆ రోజు బార్బరీకుడు యుద్ధ వీరుడిగా కాదు, త్యాగానికి, భక్తికి, శరణాగతికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోతాడు. ద్వాపరయుగ మహాభారత యుద్ధంలో బార్బరీకుడి బాణం శ్రీకృష్ణుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చివరకు ఆయన కుడికాలి చుట్టూ తిరుగుతుంది. ఆ బాణం ఇతర అవయవాలను తాకకుండా పాదం వద్దే ఆగిపోవడం వెనుక ఒక గూఢార్థం ఉంది. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనప్పటికీ లీలావతారంలో ధర్మస్థాపన కోసం మానవ శరీరాన్ని ధరించాడు. ఆ సందర్భంలో బార్బరీకుడి బాణ ప్రభావం వల్ల ఆయన పాదభాగం స్వల్పంగా బలహీనమైందనేందుకు అది ఒక గుర్తు. ద్వాపర యుగాంతంలో భూలోక లీలను ముగించుకునే సమయంలో వేటగాడు జరా విసిరిన బాణం శ్రీకృష్ణుని కాలికే గురిచేసిన కథనాన్ని మన పురాణాలు పేర్కొంటున్నాయి. ఇది సాధారణ సంఘటన కాదు. కురుక్షేత్ర యుద్ధంలో బార్బరీకుడి బాణం తాకిన అదే పాదం కావడం దైవ సంకల్పంలోని ఒక అంతర్గత సంబంధమని పండితులు చెబుతారు. ఇలా చూస్తే కాలచక్రం తన మొదలైన చోటికే తిరిగి వచ్చిందన్న భావన కూడా ఇందులోని మరో రహస్యం. దక్షిణ భారతదేశంలో బార్బరీకుడి గాథ ఎక్కువగా ప్రాచుర్యంలో లేకపోయినా ఉత్తర భారతదేశంలో మాత్రం ఆయనను ఖాటూశ్యామ్గా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ముఖ్యంగా రాజస్థాన్ ప్రాంతంలో ఖాటూశ్యామ్ దేవాలయం ప్రసిద్ధి చెందింది. అక్కడ భక్తులు బార్బరీకుని శరణు కోరితే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. త్యాగం, శరణాగతి, కృష్ణ భక్తి, ఈ 3 గుణాల సమ్మేళనమే బార్బరీకుడని భక్తులు భావిస్తారు, పూజిస్తారు నేటికి.
రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో సికార్ జిల్లాలో వెలిసిన ఖాటూ శ్యామ్ దేవాలయం భక్తుల విశ్వాసానికి నిలువెత్తు ప్రతీక. మహాభారత కాలానికి చెందిన బార్బరీకుడే ఇక్కడ ఖాటూ శ్యామ్గా ఆరాధింపబడుతున్నాడు. శ్రీకృష్ణుని వరం వల్ల కలియుగంలో తన పేరుతో పూజలు పొందుతాడని నమ్మకం. పౌరాణిక కథనం ప్రకారం బార్బరీకుని శిరస్సు భూమిలో లీనమైన ప్రదేశంలోనే ఈ ఆలయం నిర్మించబడింది. ఒక రైతు తన పొలాన్ని దున్నుతూ ఉండగా నాగమణిలా కాంతివంతంగా వెలిగిన శిరస్సు బయటపడినట్లు చెబుతారు. ఆ దివ్య సంకేతంతో అక్కడ ఆలయం నిర్మించగా నాటి నుంచి అది అద్భుత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా ఇక్కడ లక్షలాదిగా భక్తులు ఖాటూకి తరలివచ్చి శ్యాంబాబాని దర్శిస్తారు. నిజమైన శరణాగతి ఉంటే కోరిన కోరికలు నెరవేరుతాయనే అచంచల విశ్వాసమే ఈ ఆలయం మహిమ. ఇది శిరస్సుతో దర్శించిన యుద్ధం, హృదయంతో గెలిచిన అమరత్వం, యోధుడు బార్బరీకుడి శిరోత్యాగంలోని మర్మం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: బార్బరీకుడి త్యాగం, శరణాగతి, భక్తి మనకు ఎంత శక్తి ఉన్నా అది నియంత్రణలో ఉండాలని, ధర్మానికి మించింది ఏదీ లేదని, యోధత్వం స్వార్థకోణంలో కాక సమాజానికి, ధర్మానికి ఉపయోగపడాలని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి, అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.